కేవలం 10 స్థానాలకి 11 స్థానాలకే పరిమితమైనటువంటి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? మొన్న ఓడిపోయినప్పుడు 2019లో చంద్రబాబు నాయుడుకి జగన్ ఇచ్చారు కదా! అనుకుంటే ఆయన వెనక్కి తీసేసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి కొంతమందిని తన పార్టీలోకి తీసేసుకుని ఉంటే మరి అది కూడా ఉండేది కాదు కదా చంద్రబాబుకి. ఇట్లా రకరకాల డిస్కషన్లు నడుస్తున్నాయి. అసలు చట్టం ఏం చెప్తోంది? జగన్మోహన్ రెడ్డి ఇట్లా లెటర్ రాశారు అయ్యన్న పాత్రుడికి. నాకు ఇట్లా ఆయన స్పీకర్ కాబట్టి నాకు ఇట్లా ఇవ్వాలి, మీరు ఇస్తేనే ప్రజల సమస్యల తరఫున నేను పోరాడగలను అని. అయితే చట్టం ఏం చెప్తోంది? ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు అనేది మనం ఒకసారి చూస్తే కనుక దీనికి సంబంధించి దీని మొత్తం ఈ రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది. అదేంటంటే సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 అదే అసెంబ్లీలో కూడా వర్తిస్తుంది. సో ఈ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 ప్రకారం ఏంటంటే ఈ ఆర్టికల్లో ఈ చట్టంలో ఆర్టికల్స్ ఉంటాయి కదా, ప్రతి చట్టంలో ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 168 నుంచి 221 వరకు క్లియర్గా రాశారు. ఏమని? అసెంబ్లీలు, మండళ్ల నిర్వహణ, విధుల గురించి ప్రస్తావించారు. ఏదైనా చట్టసభలో అధికారం ఉండే పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. రాజ్యాంగంలో ఇది ఉంది. అందుకే అపోజిషన్ లీడర్ కావాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్లో దీన్ని మెన్షన్ చేశారు, బాగానే ఉంది. కానీ 77లో దీని అమెండ్మెంట్ జరిగింది. రాజ్యాంగంలో అనేక విషయాలు అమెండ్ చేస్తూ ఉంటారు, మార్పులు చేర్పులు చేస్తారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 77లో దీన్ని అమెండ్ చేసింది. ఏమని? లీడర్ ఆఫ్ అపోజిషన్కి సంబంధించి ఒక చట్ట పద్ధతి కల్పించింది. దాని ప్రకారం మార్చినటువంటి అమెండ్మెంట్ ప్రకారం ఉన్నటువంటి హోల్ సీట్లలో సెకండ్ బెస్ట్, సెకండ్ తక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇవ్వటం కాదు, ఆ సెకండ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీగా 10% సభ్యులు ఉండాల్సిందే వాళ్ళకి, పార్లమెంట్లో అయినా ఇట్లా చట్టసభల్లో అయినా. సో అట్లా లెక్కేసుకుంటే పార్లమెంట్లో ఉన్నటువంటి సీట్లు మొత్తం మీద 55 ఎంపీలు కంపల్సరీ ఉండాలి. అక్కడ కాంగ్రెస్ అనండి, బీజేపీ అనండి, ఎవరున్నా సరే వాళ్ళకి 55 ఎంపీలు ఉంటేనే. 40 ఉన్నాయి కానీ సెకండ్ మేమంటే ఎవరు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 18 కంపల్సరీ ఉండాలి, కానీ వీళ్ళకి 11 వచ్చాయి. గతంలో చంద్రబాబుకి 23 వచ్చాయి. సో 18 కంటే తక్కువ మాకుంది కానీ మాకు ఇవ్వండి అంటే ఇచ్చేటువంటి సిచ్యువేషను ఉండకపోవచ్చు. అంటే ఛాన్సెస్ స్పీకర్ చేతిలో ఉంటాయి అన్నమాట. అట్లా ఈ అమెండ్మెంట్ అనేది జరిగింది. సో అపోజిషన్ లీడర్గా ఎందుకు అడుగుతారు? ప్రజా సమస్యల కోసం అడుగుతారు. దాంతోపాటు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ అపోజిషన్ లీడర్స్కి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్యాబినెట్ హోదా ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఒక మంత్రి కింద లెక్కలోకి వస్తారు. క్యాబినెట్ హోదా అనేది వాళ్ళకు ఉంటుంది. అట్లాగే సభలో సీట్లు కేటాయించేటప్పుడు మీకు సీట్లు ఇక్కడ కూర్చోవాలి, ఎవరెక్కడ కూర్చోవాలని సీట్లు కేటాయించేటప్పుడు వాళ్ళకి ముందు వరుసలో ప్రాధాన్యత ఉంటుంది. మనం స్కూల్లో కాలేజీలో వెళ్ళి కూర్చున్నట్టు కుదరదు. అసెంబ్లీలో ఎవరైనా సరే, సీఎం అయినా ఎవరైనా కూర్చోవాలంటే సీట్లు కేటాయిస్తారు. మన అసెంబ్లీకి కూడా ఒక మినిస్ట్రీ లాంటివి సబ్ మినిస్ట్రీలు ఉంటాయి, లేదా స్పీకర్, వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలని. ఈ కేటగిరీగా డివైడ్ చేసి కూర్చునేడానికి స్పేసెస్ ఇచ్చినటువంటి పక్షంలో ఎప్పుడైతే ప్రతిపక్ష హోదాలో ఉంటాడో క్యాబినెట్ హోదాతో పాటుగా ఎక్కడెక్కడ కూర్చోవచ్చు అనే దానికి ప్రాధాన్యత ఉంటుంది. దాంతోపాటు పిఎస్లు, పిఏలు సహా సిబ్బంది, అలవెన్స్లు, ప్రోటోకాల్ అంటే లోపల వరకు రావచ్చిన ప్రోటోకాలు, సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక సామాన్య ఎమ్మెల్యే కంటే నెక్స్ట్ లెవెల్ని కూడా దీంట్లో అవసరం అవుతాయి. అట్లాగే స్పీకర్ ఎప్పుడైనా సభలో రకరకాల విషయాలు మాట్లాడవచ్చు అనుకున్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నేత యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతా కూడా ఒక సాంప్రదాయం, కల్చర్, ఆనవాయితీగా వస్తుంది. అట్లాగే ప్రశ్నలు వేసే టైంలో కూడా ప్రయారిటీ అనేది ఇస్తారు. బిల్లుల మీద చర్చించేటువంటి సందర్భంలో కూడా అధిక ప్రాధాన్యత దక్కుతుంది. వీటన్నిటి కోసం జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అని కోరుతారు. అయితే కాంగ్రెస్ పార్టీ మార్చిందని చెప్పాక 77లో అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టింది. ఎట్లా? 2014లో దెబ్బ కొట్టింది. ఎట్లా? 44 సీట్లే వచ్చాయి పార్లమెంట్లో కాంగ్రెస్కి. సో ప్రతిపక్ష హోదా రాలా. 2019 మొన్న గడిచిన 2019లో 52 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్. ప్రతిపక్ష హోదా రాలా. అంటే ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి వచ్చిందో లెక్క ఉండదు. సెకండ్ పార్టీయే ప్రతిపక్షం. సో సెకండ్ పార్టీకి మినిమం 10% రావాలని కాంగ్రెసే పెట్టుకుంది. అదే కాంగ్రెస్ నెత్తిన పార్లమెంట్లో లేకుండా చేసింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవ్వాలా వద్దా అనేటువంటి ఆప్షన్ స్పీకర్కి వెళ్తుంది. చట్టంలో ఉంది, బట్ చట్టంలో కూడా ఏమనుంది? స్పీకర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనేటువంటి అంశం అయితే ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా అనేది ప్రశ్న. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ప్రతిపక్షం అనేది చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఈ అంశాన్ని ఆలోచించాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అనేది ఉండాల్సిందే. అయితే
జగన్మోహన్ రెడ్డి లాగో చంద్రబాబు బ్యాచ్ లాగానో వీళ్ళు అవసరం లేనటువంటి అంశాలను కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసేటువంటి అపోజిషన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అనేటువంటి అంశం ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. నిజానికి చెప్పాలంటే టీడీపీ తర్వాత 21 సీట్లతో జనసేన ప్రతిపక్ష హోదాని పొందగలదు, కానీ వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు తీసుకోరు. సో నిజానికైతే జనసేనకు అవకాశం ఉంటుంది, కానీ జనసేన ఇటువైపే ఉంది కాబట్టి పొత్తులోనే గెలిచారు కాబట్టి ఆ ఛాన్స్ లేదు. సో ప్రతిపక్షం అనేది ఉండడం బెస్ట్ ఆప్షన్ కింద నా అభిప్రాయం అనమాట. ప్రతిపక్షం ఉండడం వల్ల ప్రతి దాని మీద మంచి ఏంటి చెడు ఏంటి, ఎందుకంటే జగనే ఉండిపోయారు అసెంబ్లీ అంతా, వాళ్ళు చెప్పేదంటే నిజమేంటో అబద్ధం ఏంటో మనకు తెలియదు కదా. అట్లాగే చంద్రబాబే లేకపోతే కూటమే ఉండిపోయింది అసెంబ్లీ అంతా 5 సంవత్సరాలు. వాళ్ళు చెప్పేదాన్ని నిజమేంటి అబద్ధం ఏంటి దాన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, దాన్ని కన్స్ట్రక్టివ్గా తప్పులు రైట్లు కరెక్ట్ చేసేవాళ్ళు ఉండరు. కానీ అవతల వాళ్ళు తప్పులు రైట్లు కరెక్ట్ చేసేవాళ్ళు కాకుండా ఇంకా గొడవలు పడుతూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ అవతల వాళ్ళు చంద్రబాబు అయినా జగన్ అయినా చేస్తున్నారన్న కూడా ఉపయోగం లేదు. సో మొత్తం మీద అసెంబ్లీ సెషన్స్ని అత్యంత వరస్ట్గా వీళ్ళు నడుపుతూ ఉంటారు. దాంతోపాటుగా వాళ్ళని పెట్టుకుంటే నెగిటివ్గా, పెట్టుకోకపోతే బెటరా అనేది ఆలోచించుకోవాలి వాళ్ళు. అయితే నా ఉద్దేశంలో ప్రతిపక్షం అనేది ప్రజల ముందు నిజానిజాలు బయట పెట్టేలాగా ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కంపల్సరీ ఉంచాలి. ప్రజల నుంచి ఉండేటువంటి డిమాండ్ ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఉంచాల్సిందే, జగన్ని ప్రతిపక్ష నేతగా ఉంచాల్సిందే. వాళ్ళ లిమిట్ దాటి వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నారో అప్పుడు మీరు చెప్పండి ప్రజలకి, చూసారా మేము ఇవ్వకూడదు అనుకున్నాం కానీ ప్రజా శ్రేయస్సు కోరి ఇచ్చాము, కానీ వీళ్ళు చూడండి ఎట్లా ప్రవర్తిస్తున్నారని చెప్పొచ్చు, తప్పలేదు. కానీ డెఫినెట్లీ ఇవ్వాలి. అవతల జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా ఎన్ని సీట్లు వచ్చినా సరే సెకండ్ బెస్ట్ కింద వచ్చినప్పుడు కూటమి కాకుండా డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది నాలాంటి వాళ్ళ యొక్క ఆలోచన. సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి, మీరు రకరకాల అంశాలు కవర్ చేస్తున్నాం మనం. ఒక్కసారి వెళ్ళి ఛానల్ షార్ట్స్ చూడండి.